ఎందుకు డైరెక్షన్ బాగాలంటారు? శంకర్ని డైరెక్షన్ పిల్ల పచ్చిన కొడుకుల రొమాన్స్ ముద్దు పెట్టడం చిల్లర సినిమాలు చూడడానికి మాత్రమో వీళ్ళు వాడుకుంటారు సినిమాలను. ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాలో వరస్ట్ అంటారు. సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్యా, నిజం చెప్తున్నా, ఒక రేంజ్ లో ఉంది. గూస్ బంప్స్ అసలు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, నాకు తెలుసులే కానీ నువ్వు సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాడ్. చాలా బాగుంది, సూపర్ హిట్ కొట్టాడు. ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో చూపించాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో, దేశవ్యాప్తంగా ఎలా మంచి జరుగుతుందో చూపించాడు. సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, సూపర్ హిట్. రామ్ చరణ్ సూపర్ హిట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. శంకర్ సినిమా దించాడంతే, సూపర్ హిట్ సినిమా. పుష్పట్టు ఎవరిదన్న సినిమాది? పుష్పట్టు ఎవరిదన్నా? అల్లు అర్జున్. ఎవరన్నా అల్లు అర్జున్? అసలు కత్తి చింపేశాడు. అయితే పుష్ప చూడమనండి. సూపర్, చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ గురించి. సూపర్ ఉంది సినిమా మొత్తం, చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ ఉంది. దాని అమ్మ కలెక్షన్ ఉద్యోగాలు అవుతుంది. సినిమా మాత్రం జబర్దస్త్ ఉంది. సాంగ్స్ ఒకటి కట్ అయింది. సాంగ్స్ దాని అమ్మ సూపర్ ఉందనా. దాని అమ్మ దాని అమ్మ దాన్ని దాటిపోతుంది. దాని అమ్మ సినిమా బాగుంది, చూడొచ్చు. సూపర్ ఇంట్రడక్షన్ సీన్ అయితే సూపర్, మైండ్ బ్లోయింగ్. ఫైట్లు అయితే అసలు టూ మచ్ యాంగర్ అంటే అది ఎక్సలెంట్. అప్పన్న క్యారెక్టర్ శంకర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఎవరు వాళ్ళకు మూవీ నాలెడ్జ్ ఉండాలి. మనకు అడ్డగోలుగా వచ్చి చూసామంటే మనకు అర్థం కాదు. మరి ఒక్క చిన్న నీ మౌత్ టాక్ వల్ల సినిమా ఎంత ఇదైపోతుంది. బాగుందండి సినిమా. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ డైరెక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయండి నిజంగా. మామూలు వెయిటింగ్ ఫర్ రోజీ. ఇప్పుడు ముద్దు పెట్టుకోవడాలు, ఇంకా గుద్దుకోవడాలు, దంచుకోవడాలు, అలాంటి సినిమాలు, ఇంకేముంటే ఎర్రచందనాలు, దొంగనాలు, ఇంకా చాలా సినిమాలు కూడా దొంగతనం చేస్తారు సినిమాలు. వాళ్ళకైతే మస్తు కలెక్షన్ వస్తాయి వాళ్ళకి ఉంటాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా ఇంత బ్రహ్మాండంగా, అంత మంచి కంటెంట్ ఉండాలి, మంచి మెసేజ్ ఉన్న సినిమాని వదిలేసి పోరంపోకు నా కొడుకులు సినిమా బాగాలంటే నువ్వు లవడగానివి బ్రో. నువ్వు ఒక లవడగానివి. నాకు డబ్బులు ఇచ్చడానికి బ్రో, నేను ఒక ఆటో డ్రైవర్ని. అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు, ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ, తర్వాత కియారా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది. హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు, ఎంత వాడాలో అంత వాడుకున్నారు. క్రేజీ అంటే క్రేజీ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం. సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్, అసలు దోప్, రామ్ మచ్చా మచ్చా, జరగండి, మూడు ఐ ఫీస్ట్. అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్. శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న. శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్ తో తీశారు సినిమా. అన్నా మస్తు హాలీవుడ్ రేంజ్ లో కాదన్నా, మనకి కావాల్సిన రేంజ్ లో ఉంది. మే మచ్చా మచ్చారా, ఏ మచ్చా మచ్చారా అన్నట్టే బాగుందన్న. చాలా బాగుంది, ఎక్సలెంట్, చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అప్పన్న క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే జీవించేసాడు భయ్య. బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్తా. పన్నెప్పటి నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ సీన్ మనకు గూస్ బంప్స్ వస్తాయి. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చాలా అంటే చాలా బాగున్నాడు. అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సంక్రాంతికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. సినిమా అయితే నాకు చాలా బాగుంది బ్రో. అతడికి 4 క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించారనమాట. నేనేమనుకుంటున్నా అంటే సంక్రాంతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని అనుకుంటున్నాను. జై గేమ్ కానీ ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో తీయకూడదు. ఎందుకంటే ఇప్పుడంతా ఫ్యాషన్ చెడిపోవడానికి అలాంటి ఎక్కువ తీసుకుంటారు. కానీ ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు ఎక్కువ తీసుకోరండి. అందుకని మీరు యూత్ చెడిపోయే సినిమాలు తీయండి, బాగా ఆడతాయి. ఇలాంటి ఐఏఎస్ ఐపీఎస్ సినిమాలు తీయొద్దు. ఏమి తక్కువ ఈ సినిమాతో ఓజీ వచ్చే వరకు కేజీలు నింపినారు. కిక్కు కిక్కు నా కిక్కు.